దూసుకొస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మన జబర్దస్త్ కార్యక్రమం విజయవంతంగా 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో జబర్దస్త్ యూన్జూరీ అవార్డ్స్ కు వచ్చిన మీ అందరికీ స్వాగతం. మరి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఇచ్చే ముందుగా టీమ్ లీడర్స్ మనం పరిచయం చేసుకుందాం. వారి ఏబీసీ చూద్దాం. ముందుగా మనం రాబోతున్నా ఆగవయ్యా, ఫస్ట్ చీర గర్ల్స్ తీపించు. వాళ్ళు డబ్బు ఇచ్చాం కదా. ఏమంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు మీరు. సాధారణంగా మనం చాలా అవార్డ్స్ కార్యక్రమాలు చూస్తుంటే ఏదో తూతూ మంత్రంలాగా అలా జరిపించేస్తారు. మనం అలా కాదు. లైట్లు వేయండి సార్, ఎంత ఖర్చు పెట్టి చీకట్లో జరుపుతారేంటి ప్రోగ్రాము. చాలా గ్రాండ్ గా ఫారిన్ నుంచి మేము వచ్చి షేర్ గర్ల్స్ కూడా తీసుకొచ్చాం. చీర్ గర్ల్స్ కూడా మేము తీసుకొచ్చాం. ప్లీజ్ వెల్కమ్ టు చీర్ గర్ల్స్. అది షీఈ్ లిండా ఫ్రమ్ కెన్యా. And this is Wanda from Bolivia. ఇంకా this is Dalda from దక్షిణ ఆఫ్రికా. థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్. ఇక మీరు వచ్చి మీ స్థానాల్లో ఉంటే మనం కళాకారులను ఒక్కొక్కరిని పిలిచి స్టార్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు మన సన్మానంతో అన్నట్టు మర్చిపోయాను. అవార్డ్స్ కూడా మరి ఆ షీల్డ్స్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మేము తయారు చేసాం. చూస్తే మీరు చాలా అబ్బురపడతారు. ముందుగా మన ముందుకి రాబోతున్న నటుడు రాకెట్ రాఘవ. ఆయన ఏవి చూద్దాం. ముందుగా మనం ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి కామెడీ అంటే తెలియకపోయినా దాన్ని ట్రై చేస్తూ జనాలకి రోత పుట్టించి అదే జనాలు తరిమి తరిమి కొడితే హైదరాబాద్ కొచ్చి జబర్దస్తులో అడుగు పెట్టి తను చేసిన స్కిట్ లో ఎక్కడా కామెడీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ జనాల్ని అవస్థలకు గురి చేస్తున్నా రాకెట్ రాఘవ. ఆయనకి మనం ఇవ్వబోతున్న స్టార్ డల్ స్టార్. రాకెట్ రాఘవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు, మీరు ఈ రోజు నుంచి డల్ స్టార్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు పొట్లాలు కట్టడం ఆపండి సార్. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా డల్ గా ఫీల్ అవుతున్నానండి. ఇకపై స్కిట్లన్నీ కూడా నేను ఎంతో డల్ గా చేసి ఇంకా మంచి మంచి అవార్డులు పొందాలనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు. ఇదేంటంటే బాగా నవ్వి నవ్వి కొవ్వు కరిగిపోయిన వాళ్ళ ఎముకలతో తయారు చేసిన స్పెషల్ షీల్డ్. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి అవార్డు గెలుచుకోవాలని మేము మీరు వెళ్తే మేము తర్వాత వాళ్ళని పిలుచుకుంటాం. తర్వాత ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మరో అద్భుతమైన స్టార్ అంటే ఆయన ఫీల్ అవుతుంటాడు చలాకి చంటి. ఆయన ఏవి ఇప్పుడు మనం చూద్దామండి. దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాక చంటిగాడు పుట్టాడా, లేక చంటిగాడు పుట్టాక దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాయా? ప్రేక్షక లోకానికి మిస్టరీ. మార్కులు తక్కువ వస్తే అలక, ఎక్కువ వేస్తే కోపం, జడ్జిలకే తికమక్క పెడుతున్నా, చివరికి నన్నేం చేయలేవురా అంటున్న చలాకి చంటి డీలా స్టార్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నీ పినాకుడు ఏం పాడని ఏం లేదు. ఇక్కడ ఆగవాయి నీ పినాకుడు దరిద్రుడా ఎందుకు పెట్టాను నేను? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం, అది ఎవరు వెనక డాన్స్ చేస్తుంది. కరెక్టే చంటి గారు. ఇప్పుడు ఏంటంటే ఇది లైవ్ అవార్డ్స్ ఎవరు ఇచ్చారు? నేను ఇస్తాను సార్. నువ్వు ఇచ్చావా? సరే, ఇప్పుడు మీకు డీలా స్టార్ అవార్డు ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వచ్చిన డేలా పడిపోతారు, తక్కువ వచ్చిన డేలా పడిపోతారు కాబట్టి. దరిద్రుడు ఏం చేస్తా అట్లా అయిపోయింది. ఉండండి సార్, సైలెంట్ గా ఉండండి కాసేపు. ఒక్క నిమిషం నవ్వండి సార్. గడ్డం తీసేసి ఇప్పుడే గడ్డం చేశారు, అందుకే చూడగలుగుతున్నాం. కాస్త తీసుకోండి సార్. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు ఏంటి అవార్డు గడ్డ మీద అవార్డుకు గడ్డ మీద అవార్డు కదా. అదే సార్, అంటే ఇప్పుడు స్కిల్టన్ కి తొక్కే ఉండదు, ఇంకా గడ్డ ఎలా వస్తుంది సార్? నీ పిండా కూడా అవార్డు ఇది బేబీ కూల్. బేబీ కూల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసే అందరికి నాగబాబు గారికి, అదేవిధంగా రోజా గారికి, బేబీ స్వీట్ బేబీ రష్మికి, అండ్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకి ఎవరు రాబోతున్నారని చెప్పి జబర్దస్త్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. వారి అవసరాలని అలాగే నిజం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ మన ముందుకి రాబోతున్న సూపర్ డూపర్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. ఆయన ఏవి చూద్దాం మనం ఇప్పుడు. 3 తిట్లు, 6 తన్నులు, డజను డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బెంబేలెత్తిస్తూ నాకు నేనే సాటి, నాకెవర్రా పోటీ అంటూ స్కిట్ కన్నా జుట్టు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ముందుకెళ్ళిపోతున్నా సుడిగాలి సుధీర్. ఆయనకి మనం ఇవ్వబోతున్న అవార్డు డమ్మీ స్టార్. సుధీర్ గారు ప్లీజ్ సార్ వచ్చి మీ అవార్డు తీసుకోవాలి. ఆడియన్స్ వెయిటింగ్. ఓపెన్ గంగం స్టార్ Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. సుధీర్ గారు ఇలా రండి సార్. ఇది జబర్దస్త్ ప్రోగ్రామే కానీ సార్ ప్రత్యేకంగా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. మీ కక్కుర్తిగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు రష్మి గారు ఉన్నాయి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా సార్? బాగుండదు కదా. రాఘవ్ గారు బాగా డెవలప్ అయ్యారు. అసలు నాకు డమ్మిస్తారని అవార్డు ఎందుకు ఇచ్చా బొక్క? అదే సార్, ఇది అవార్డ్స్ ఫంక్షన్ సార్, ఇలా బొక్క తొక్క మాట్లాడకూడదు సార్. నాకు తెలుసు సీన్ గాడే మెయిన్ లీడర్ చేస్తున్నాడు, నేను పక్కకున్నానే కదా ఈ వార్డు ఇచ్చింది. నాకు అర్థమైపోయింది బొక్క. నాకేముంది బొక్క సార్ అన్ని సార్లు రిపీట్ చేయకండి సార్, వెళ్ళలేకపోతున్నావు తొక్క. నవ్వండి సార్ ఒకసారి ప్లీజ్. సీన్ గాని రమ్మను, వాడు నవ్వుతాడు. ఆయన వేరే టీమ్ లో స్కిట్ చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు ఇప్పుడు. వాడంతే నా టీమా లేక శంకర్ గారి టీమో బుర్ర బద్దవుతుంది నాకు. అందుకే నెక్స్ట్ దానికి కన్ఫ్యూజ్ స్టార్ అని ఒకటి ఇస్తున్నాం. అంటే యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలందరూ నన్ను గుండెల పెట్టి చూసుకుంటున్నారు. అసలు ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్. వస్తావు డాన్స్ సార్ ఇలా ఎప్పటి నుంచి ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి? అయ్యో పాపం, మంచి డాక్టర్ చూపించుకోండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మరో అద్భుతమైన నటుడు శేఖరక శంకర్ గారు. మీకు మేము ఇచ్చే అవార్డు డౌట్ స్టార్. చేతులు అలా పెట్టకండి, చండాలంగా ఉంటుంది, పక్కన పెట్టండి. మీరు ఎక్కడ చూస్తున్నారో, చెయ్యిలు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ 50 ఎపిసోడ్ నుంచి కూడా మీరు ఆంధ్ర ప్రేక్షక లోకాలందరికీ డౌట్ స్టార్. వాళ్ళ గుండెల్లో మంచం వేసుకుని నిద్రపోవాలంతే మీరు. మీరే సార్. సార్ డౌట్ స్టార్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. స్కిట్ లో డైలాగ్ లైన్ మర్చిపోతుంటారు, డౌట్ గా చెప్తుంటారు. డౌట్ స్టార్ ఇచ్చాం సార్ ప్లీజ్. అది డైలాగ్ చెప్పొచ్చు అండి, మళ్ళీ డైలాగ్ మర్చిపోరు. అది కూడా మేమే చెప్పాలా? ఇది మర్చిపోతే ఎలాగండి? థ్యాంక్స్ చెప్పాలి మీరు. అయిపోయింది మొత్తం. సార్ ఇచ్చే మీరు వెళ్ళిపోండి సార్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది